ఓం శాంతి. మురళీ డేట్ 22/8/21 సంవత్సరము. అవ్యక్తు బాప్దాదా రివైజ్ డేట్ 7/3/88 సంవత్సరంలో బాబా చెప్పారు. మురళి యొక్క హెడ్డింగ్ ఉంది, భాగ్యవాన్ బచ్చోంకే శ్రేష్ఠ భాగ్యకి లిస్ట్. భాగ్యవంతులైన పిల్లల యొక్క श्रेष्ठ भाग्याल యొక్క लिस्ट। आज भाग्य विधाता बाप दादा अपने भाग्यवान बच्चों को देख रहे हैं। हर एक ब्राह्मण बच्चे का भाग्य दुनिया की साधारण आत्माओं से अति श्रेष्ठ है, क्योंकि हर एक ब्राह्मण आत्मा कोटों में से कोई और कोई में भी कोई है। ఈ రోజు భాగ్య విధాత బాప్ దాదా తన భాగ్యవంతులైన పిల్లలను చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లవాని యొక్క భాగ్యము ప్రపంచంలో సాధారణ ఆత్మలలో కంటే అతి శ్రేష్టమైన వారు ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ కోట్లలో కొంతమందిలో కూడా కొంతమంది ఉన్నారు. कहाँ 550 करोड़ आत्माएं और कहाँ आ ब्राह्मणों का छोटा सा संसार. ఎక్కడ 550 కోట్ల మంది ఆత్మలు, మరి ఎక్కడ మీ బ్రాహ్మణుల యొక్క చిన్న సంసారం ఉంది. ఓనోహంకి అంతర్మే కిత్నే తోడే హో, వాళ్ళతో పోల్చినట్లయితే మీరు ఎంత కొంతమంది ఉన్నారు. ఇస్లియే అజ్ఞాని अनजान आत्माओं के अंतर में आप सभी ब्राह्मण श्रेष्ठ भाग्यवान हो. కనుక అజ్ఞాని ఏమీ తెలియనటువంటి ఆత్మలతో పోల్చినట్లయితే శ్రేష్ఠ ఆత్మలైన బ్రాహ్మణలే శ్రేష్ఠ భాగ్యవంతులు ఉన్నారు. बाप दादा देख रहे हैं कि हर एक ब्राह्मण के मस्तक पर भाग्य की रेखा बहुत स्पष्ट तिलक के समान चमक रही है. బాప్ దాదా చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క బ్రాహ్మణుని యొక్క మస్తకం పైన భాగ్యం యొక్క రేఖలు చాలా స్పష్టంగా తిలక సమానంగా మెరుస్తూ ఉన్నట్లుగా. हद्दी के ज्योतिष हाथों की रेखा देखते हैं, लेकिन यह दिव्य ईश्वरीय भाग्य की रेखा हर एक के मस्तक पर दिखाई देता है. బాబా అంటున్నాడు, హద్ది యొక్క జ్యోతిష్కురి యొక్క జ్యోతిష్యులు చేతి రేఖలను చూస్తూ ఉంటారు, కానీ ఇక్కడ దివ్య ఈశ్వర్య భాగ్య రేఖలను ప్రతి ఒక్కరి యొక్క మస్తకంలో కనిపిస్తూ ఉన్నాయి అంటున్నాడు బాబా. जितना श्रेष्ठ भाग्य उतना भाग्यवान बच्चों का मस्तक సదా అలౌకిక్ లైట్ మే చమక్తా రహతా హై. బాబా అంటాడు, ఎంత శ్రేష్టమైన భాగ్యం ఉందో అంత భాగ్యవంతులైన పిల్లల యొక్క మస్తకం పైన ఎల్లప్పుడూ అలౌకిక లైటులో ప్రకాశిస్తూ ఉన్నారు. భాగ్యవాన్ బచ్చోంకి और నిశానియా క్యా దిఖాయి దేగా. మరి భాగ్యవంతులైన పిల్లల యొక్క గుర్తులు ఇంకేం కనిపిస్తూ ఉంటాయి. సదా ముఖ్ పర్ ఈశ్వరీయ రుహానీ ముస్కురాయిట్ అనుభవ హోంగే. ఎల్లప్పుడు ముఖం పైన ఈశ్వర్య ఆత్మిక మందహాసమే అనుభవం అవుతూ ఉంటుంది. భాగ్యవానికే నయన్ అర్ధా దివ్య దృష్టి किसी को भी सदा खुशी की लहर उत्पन्न कराने के निमित्त बनते हैं. భాగ్యవంతుల యొక్క నయనాలు అనగా దివ్య దృష్టి ఏ ఆత్మనైనా సదా సంతోషం యొక్క అలలను ఉత్పన్నం చేయించటం కోసం నిమిత్తంగా అవుతాయి అన్నారు. जिसको भी दृष्टि मिलेंगी वह रूहानियता का, रूहानी बाप का, परमात्मा याद का अनुभव करेगा. ఎవరికి దృష్టి లభించినా వారికి ఆత్మీయత తండ్రి యొక్క పరమాత్మ స్మృతి యొక్క అనుభవాన్ని చేయించుతాయి. भाग्यवान आत्मा के संपर्क में हर एक आत्मा को हल्कापन अर्थात लाइट की अनुभूति होगी.
భాగ్యవంతులైన ఆత్మల యొక్క సంపర్కంలో ప్రతి ఒక్క ఆత్మకు తేలికతనము అనగా లైట్ యొక్క అనుభూతి కలుగుతుంది. ब्राह्मण आत्माओं में भी నెంబర్ వారితో అంతు తక్ హీ రహేగా. బ్రాహ్మణ ఆత్మలలో నెంబర్ వారీగా అంతిమం వరకు ఉంటారు. లేకిన్ నిశాన్య నెంబర్ వార్ సభీ భాగ్యవాన్ బచ్చోं की है. కానీ ఆ యొక్క గుర్తులన్నీ నెంబర్ వారీగా ఉన్న అందరూ కూడా భాగ్యవంతులైన పిల్లల యొక్క గుర్తులతోనే ఉన్నారు అంటున్నాడు బాబా. ఆగే और भी ప్రత్యక్ష పోతీ జాయేగా. ఇంకా ముందు ముందు కూడా భాగ్యవంతులం ఎలా అనేది మీకు ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది. అంటే బాబా అంటున్నాడు బ్రాహ్మణ ఆత్మలలో నెంబర్ వార్ అనేది చివరి వరకు ఉంటుంది, అంతిమం వరకు ఉంటుంది. అయినా కూడా నెంబర్ వారీగా ఉన్నా కూడా నెంబర్ వారీలో కూడా గుర్తులు భాగ్యవంతులైన పిల్లల యొక్క గుర్తులే. ఆ భాగ్యం ఇంకా ముందు ముందు మీకు ప్రత్యక్షం అవుతుంది. అవి తోడా సమయగో ఆగే బడ్నేతో, ఇప్పుడు ఇంకా కొంత సమయం ముందుకు వెళ్ళనివ్వండి. తోడా समय में जब अति और अंत दोनों ही अनुभव होगा तो चारों और अनजान आत्माएं हद के वैराग्य वृत्ति में आएंगे और आप भाग्यवान आत्माएं बेहद के वैराग्य वृत्ति के अनुभव में होंगी. బాబా అంటాడు ఇంకా కొన్ని రోజులు గడవనివ్వండి, కొంత సమయంలోనే ఎప్పుడైతే అతి మరియు అంతం రెండిటి యొక్క అనుభవం అవుతూ ఉంటుందో, అతి యొక్క అనుభవం అవుతూ ఉంటుంది, అంతిమ సమయం ఇదే అనే అనుభవం కూడా అవుతూ ఉంటుందో, అప్పుడు నలువైపుల నుండి మరి ఏం తెలియనటువంటి ఆత్మలు కూడా హద్దు యొక్క వైరాగ్య వృత్తిలోకి వచ్చేస్తారు. మరియు మీరు భాగ్యవంతులైన ఆత్మలు బేహద్ యొక్క వైరాగ్య వృత్తి యొక్క అనుభవంలో ఉంటారు. अभी तो दुनिया वालों में भी वैराग्य नहीं है. अगर थोड़ी बहुत रिहर्सल्स होती भी है तो और ही अलबेलापन की नींद में सो जाते हैं कि यह तो होता ही रहता है. బాబా అంటున్నాడు ఒకవేళ కొంత రిహార్సల్స్ జరుగుతూ ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా నిర్లక్ష్యం యొక్క నిద్రలోనే పడుకుంటూ ఉన్నారు. ఏమని? ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి, ఎన్నో జరిగినాయి, ఇలా జరుగుతూనే ఉంటాయి, ఏం బోధు ప్రపంచం, ఇట్లాంటివి ఎన్నో జరిగినాయని ఇంకా నిర్లక్ష్యం యొక్క నిద్రలోనే నిద్రపోతారు. లేకిన్ జబ్ అతి और अंत के नजारे सामने आएंगे तो स्वतः ही हद्దు వైరాగ్య వృత్తి ఉత్పन्न होगी. కానీ ఎప్పుడైతే ఇక అతిలో వెళ్ళిపోతుందో ఈ ప్రపంచమంతా, అంతిమానికి వచ్చేస్తుందో, ఆ దృశ్యాలన్నీ వాళ్ళ ఎదుట వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు స్వతహాగా హద్దు వైరాగ్య వృత్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది అంటున్నాడు బాబా. और अति टेंशन होने के कारण सभी का अटेंशन एक बाप तरफ जाएगा. ఇంకా బాబా అన్నాడు అతిలో ఒత్తిడులు పెరుగుతూ ఉన్న కారణంగా ఇంకా అందరి యొక్క ధ్యాస ఒక్క తండ్రి వైపే మరలుతుంది. उस समय सर्व आत्माओं की दिल से आवाज निकलेगा कि सबका रचयिता सभी का बाप एक है और बुद्धि अनेक तरफ से निकल एक तरफ स्वतः ही हो जाएगा. ఇంకా అలాంటి సమయంలో సర్వ ఆత్మల హృదయాల నుండి ధ్వని వస్తూ ఉంటుంది, అందరి రచయిత, అందరి తండ్రి ఒక్కడే ఉన్నాడు. మరి బుద్ధి కూడా అనేక వైపుల నుండి తొలగిపోయి ఒకే వైపుకు స్వతహాగా వెళ్ళుతుంది అంటున్నాడు బాబా. అంటాడు ఇప్పుడు పరిస్థితులను చూసి వాళ్ళు ఇలా అనుకుంటూ ఉన్నారు, ఏంటంటే ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి అని అనుకుంటున్నారు. కానీ అతిలో ఇంకా అంతిమంకి చేరుకున్నప్పుడు మాత్రం వాళ్ళందరిలో కూడా హద్దు వైరాగ్యం అనేది మరలుతుంది, వచ్చేస్తుంది, అన్ని వైపుల నుండి ఝాస బాబా వైపుకు తిరుగుతుంది అని చెప్పాడు. सभी का बाप एक है और बुद्धि अनेक तरफ से निकल एक तरफ स्वतः ही जाएगा.
ऐसे समय पर ఆ భాగ్యవాన్ ఆత్మओं की बेहद की वैराग्य वृत्ति की स्थिति स्वतः और निरंतर हो जाएगा. మరి ఇలాంటి సమయంలో భాగ్యవంతులైన మీ ఆత్మల యొక్క బేహది యొక్క వైరాగ్య వృత్తి యొక్క స్థితి స్వతహాగా మరి నిరంతరంగా అయిపోతుంది. మరి ప్రతి ఒక్కరి యొక్క మస్తకం నుండి భాగ్య రేఖలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు అనుభవం చేయట్లేదా ఏంటి బాబా చెప్పిన మాటను? ఇప్పుడు రోజు రోజుకు దుఃఖాలు పెరుగుతూ ఉంటే అందరు కూడా మీ జీవితమే బాగుంది, మీ జీవితమే బాగుంది అంటున్నారు. అదే గతంలో ఏంటి వీళ్ళ జీవితాలు ఇలా అయిపోయారేంటి అనుకున్నారు. కానీ పరిస్థితులు పెరుగుతూ ఉంటే, అన్నిటి యొక్క అతి పెరుగుతూ ఉంటే, అన్నిటి వైపు తప్పకుండా వాళ్ళకు కూడా ఏమీ లేదు అనే వైరాగ్యం ఏర్పడినప్పుడు ఇంకా ఇటువైపుకు వాళ్ళ అటెన్షన్ వచ్చేస్తుంది అని చెప్పారు. ఇంకా అలాంటి సమయంలో మన ప్రతి ఒక్కరి యొక్క మస్తకం నుండి భాగ్యరేఖలు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి అన్నాడు. अभी भी श्रेष्ठ भाग्यवान बच्चों की बुद्धि में सदा क्या रहता है? भगवान और भाग्य. బాబా అన్నాడు శ్రేష్ఠ భాగ్యవంతులైన మీ పిల్లల యొక్క బుద్ధిలో ఇప్పుడు కూడా సదా ఏముంటుంది? భగవంతుడు మరియు భాగ్యం ఉంటుంది. అమృత్ వేలేసే అప్నే భాగ్యకి లిస్ట్ నికాలు. బాబా మనతో అంటున్నారు పిల్లల అమృత వేళ నుండి మీ భాగ్యం యొక్క లిస్టును తీయండి అంటున్నాడు. భాగ్యవాన్ बच्चों को अमृत वेले स्वयं बाप उठाते भी है और आह्वान भी करते हैं. బాబా మనకు కూడా స్మృతి చేయించుతూ ఉన్నారు మనం ఎంత భాగ్యవంతులము అనేది. మరి భగవంతుడే పిల్లలను అమృత వేళలో స్వయంగా బాబానే లేపుతాడు మరియు ఆహ్వానిస్తారు కూడా. जो अति स्नेही बच्चे हैं उनको अनुभव है कि सोना भी चाहे तो कोई सोने नहीं दे रहा है. మరి ఎవరైతే అతి స్నేహి పిల్లలు ఉన్నారో వారు కూడా అనుభవం చేస్తారు కదా, పడుకోవాలనుకున్నా ఎవరో పడుకోనివ్వటం లేదు, ఎవరో లేపుతూ ఉన్నారు, ఎవరో పిలుస్తూ ఉన్నారు అని. ఐసా అనుభవం హోతా హేనా? మరి ఇలాంటి అనుభవమే అవుతుంది కదా అంటున్నాడు బాబా. ఎవరో పడుకోనివ్వట్లేదు, మరి లేపుతూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు, ఇలాంటి అనుభవమే అవుతూ ఉంటుంది కదా. ఎవరు? దుఃఖీ ఆత్మలు, అశాంతి ఆత్మలు. మిమ్మల్ని పడుకోనివ్వరు, మిమ్మల్ని లేపుతూ ఉంటారు, మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. బాబా ఇంకా ముందు ముందు చెప్పారు వాళ్ళకి మీరే భగవంతుడు, మిమ్మల్ని భగవంతుడు అనుకొని వాళ్ళు మిమ్మల్నే పిలుస్తూ ఉంటారు అని చెప్పాడు. మరి మీకు ఇలాంటి అనుభవం అవుతూ ఉన్నదా? అమృత వేలేసి అప్నా భాగ్య దేకో. మళ్ళీ బాబా అంటాడు అమృత వేళ నుండి మీ అదృష్టాన్ని మీ భాగ్యాన్ని చూసుకోండి. భక్తి మే దేవతాओं को भगवान समझ भक्त घंटी बजाकर उठाते हैं और आपको भगवान खुद उठाते हैं. బాబా అంటున్నాడు అమృత వేళలో మీరు మీ భాగ్యాన్ని చూడండి. భక్తిలో దేవతలను భగవంతుడు అనుకొని భక్తులు గంటను మోగిస్తూ వాళ్ళని లేపుతూ ఉంటారు. మరి మిమ్మల్ని భగవంతుడు స్వయంగా లేపుతూ ఉన్నాడు అంటే ఎంత భాగ్యవంతులు ఉన్నారు. అమృత్ వేలేసే లేకర్ बाप बच्चों के सेवाधारी बन सेवा करते हैं और फिर आह्वान करते हैं आओ बाप समान स्थिति का अनुभव करो. అమృత వేళ నుండి బాబా పిల్లల యొక్క సేవాదారిగా సేవ చేస్తూ ఉంటాడు, మరలా ఆహ్వానిస్తూ ఉంటాడు. బాబా రండి నా సమానమైన స్థితిని అనుభవం చెయ్యండి, మేరే సాత్ బైఠ్ జాओ. బాబా ఇంకా నా తోడుగా కూర్చోండి. బాప్ కహా బైఠా హై? మరి బాబా ఎక్కడ కూర్చున్నాడు? ఊంచే స్థాన్ పర్ और ऊंची స్థితి में. బాబా ఎక్కడ కూర్చున్నాడు? ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. जब बाप के साथ बैठ जाएंगे तो स्थिति क्या होंगी? మరి ఎప్పుడైతే తండ్రి తోడుగా కూర్చుంటారో అప్పుడు స్థితి ఎలా ఉంటుంది? మెహనత్ క్యో కర్తే హో? మీరెందుకు శ్రమ పడతారు? साथ में बैठ जाओ तो संग का रंग स्वतः ही लगेगा.
నా తోడే కూర్చోండి, నా సాంగత్యం యొక్క రంగు స్వతహాగా అంటుకుంటుంది. స్థాన్ కే ప్రమాణ్ స్థితి స్వతహా హీ హోంగి. స్థానం అనుసారంగా స్థితి స్వతహాగా ఉంటుంది అంటున్నాడు బాబా. जैसे मधुबन के स्थान पर आते हो तो స్థితి क्या हो जाती है. ఎలా మధుబన్ యొక్క స్థానంలో వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది మీ స్థితి. యోగ్ లగానా పడతా హై యా యోగ్ లగా హువా रहता है. మీకు యోగం చెయ్యాల్సి వస్తుందా లేక యోగం జోడింపబడే ఉంటుందా. తబీ తో యహ జ్యాదా రహనే కి ఇచ్చా రఖతే హో నా. అందుకే కదా మధుబన్లో ఎక్కువగా ఉండాలనేటువంటి ఇచ్చ ఉంటుంది కదా, ఇచ్చను ఉంచుకుంటారు కదా, కోరికను ఉంచుకుంటారు కదా. అవి సబ్కో కెహే और 15 दिन रह जाओ तो खुशी में नाचेगेना. ఒకవేళ మీతో ఒకవేళ ఇంకా 15 రోజులు ఇక్కడే ఉండండి అంటే సంతోషంలో గంతేస్తారు కదా. तो जैसे स्थान का स्थिति पर प्रभाव पड़ता है ऐसे अमृत वेले या तो परम धाम में ये सूक्ष्म वतन में चले जाओ, बाबा के साथ बैठ जाओ. ఏ విధంగా స్థానం యొక్క ప్రభావము స్థితి పైన పడుతుందో ఇదే విధంగా అమృత వేళలో పరంధామంలో లేక సూక్ష్మ వతనంలోకి వచ్చేయండి. బాబా తోడుగా కూర్చోండి. అమృత వేళ శక్తిశాలి హోంగా तो सारा दिन स्वतः మదత్ మిలేగా. మీరు అమృత వేళలో పవర్ఫుల్గా శక్తిశాలిగా ఉన్నట్లయితే రోజు మొత్తం స్వతహాగా మీకు ఆ యొక్క స్థితి యొక్క సహయోగం లభిస్తుంది. తో అప్నే భాగ్య కో స్మృతి మే రఖో. కనుక తమ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి. మమ్మల్ని ప్రొద్దున లేపేవాడు ఎవరు, మనని ఆహ్వానిస్తున్నది ఎవరు, వతనంలోకి సూక్ష్మ వతనంలోకి మూల వతనానికి వచ్చేయండి అని మీకు స్వయం భగవంతుడు మేలుకొల్పుతున్నారు. మరి మీ భాగ్యాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. వాహు నా మేరా భాగ్యం, ఓహో నా యొక్క భాగ్యము. దినచర్య హీ భగవాన్ సే షురూ హోతీ హై. మీ దినచర్యనే భగవంతుడితో ప్రారంభమవుతుంది. ఫిర్ అప్నా భాగ్య దేకో. ఇంకా మీ యొక్క భాగ్యాన్ని చూడండి. बाप स्वयं शिक्षक बन कितना दूर देश से आपको पढ़ाने आता है. మరి బాబానే స్వయంగా భగవంతుడే స్వయంగా శిక్షకుడుగా మారి శిక్షకుడుగా అయ్యి ఎంత దూరం నుండి ఎంత దూర దేశం నుండి మీకు చదివించటం కోసం వస్తున్నాడు. लोग तो भगवान के पास जाने के लिए प्रयत्न करते हैं और भगवान स्वयं आपके पास शिक्षक बन पढ़ाने आते हैं. कितना भाग्य है. లోకులు భగవంతుడి వద్దకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి భగవంతుడేమో స్వయంగా మీ వద్దకు శిక్షకుడిగా చదివించడం కోసం వచ్చాడు. మరి ఎంత భాగ్యవంతులు ఉన్నారు. और कितने समय से सेवा की ड्यूटी बजा रहे हैं. మీ పిల్లల యొక్క సేవలో ఎంత సమయం నుండి తన డ్యూటీ చేస్తూ ఉన్నాడు. तो जैसे बाप अतक सेवाधारी కభీ సుస్థి కర్తా హై. బాబా మన పిల్లల సేవ చేయటంలో ఎప్పుడన్నా సుస్థిగా అయిపోతాడా, బద్ధకంగా అయిపోతాడా. కభీ బహానా లగాతే హై. లేక ఎప్పుడన్నా మీ సేవ చేయటానికి సాకులు చెప్తాడా. ఆ సిర్ దర్ద్ హై, ఆజ్ రాత్ కో సోయా నహీ. ఈరోజు నాకు బాగా తలనొప్పి ఉంది, ఈ రాత్రి నేను నిద్రపోలేదు, అందుకే మీ సేవ చేయడానికి రాలేదన్నప్పుడు ఎప్పుడైనా బాబా సాకులు చెప్తాడా. तो जैसे बाप अतक सेवादारी बन सेवा करते हैं तो बाप समान बच्चे भी अतक सेवादारी. కనుక ఎలానైతే బాబా అతక్గా అలసట లేకుండా సేవాదారిగా సేవ చేస్తాడో మీరు కూడా తండ్రి సమానంగా అలసట లేని సేవాధారిలే కదా. अपनी दिनचर्या देखो कितना बड़ा भाग्य है. మీ యొక్క దినచర్యను చూడండి, మీరు ఎంత గొప్ప భాగ్యవంతులు ఉన్నారో. बाप सदा स्नेही सिकलदे बच्चों को कहते हैं कोई भी सेवा करते हो, चाहे लौकिक चाहे अलौकिक, चाहे परिवार में चाहे सेवा केंद्र पर, कोई भी कर्म करो, कोई भी ड्यूटी बजाओ, लेकिन सदा यह अनुभव करो कि करावनहार करा रहा है.
బాబా అంటున్నారు, బాబా సదా స్నేహి. అల్లారు ముద్దు పిల్లలకు ఏమంటున్నారు, ఏ సేవ చేస్తున్నా, లౌకిక సేవ లేక అలౌకికంగా, పరివారంలో ఉండేవారి సేవ లేక సేవా కేంద్రంలో సేవ, ఏ కర్మ చేస్తున్నా, ఏ డ్యూటీలో ఉన్నా కానీ ఎల్లప్పుడూ ఇదే అనుభవాన్ని చెయ్యండి. చేయించేవాడు చేయించుకుంటూ ఉన్నాడు. బాబా మొన్న శనివారం మురళీలో కూడా అన్నారు కదా, ఏమన్నాడు, దాదీజీ తన అనుభవంలో చెప్పారు, నేను కట్పుతులి, నేను బాబా యొక్క తోలు బొమ్మను, బాబా ఎలా ఆడించేదంటే నేను అలా ఆడుతాను. మనమందరం కూడా ఎలా ఉండాలంటే కట్పుతులి, నా యొక్క తాడు బాబా చేతిలో ఉంది, బాబా ఎలా ఆడించేది ఉంటే నేను అలా ఆడుతూ ఉంటాను అని అలాంటి అనుభవాన్ని పొందాలి. బాబా అంటున్నారు, ఎలా అనుభవం చేయాలి, లౌకిక అలౌకిక పరివారం సెంటర్లో ఎక్కడ ఏ సేవ ఉన్నా బాబా చేయించేవాడు, బాబా చేయించుకుంటున్నాడు, బాబా చేయించేవాడే చేయించుకుంటూ ఉన్నాడు. ముజ్ నిమిత్ కరాన్హార్ ద్వారా ఏమనుకోమన్నాడు, ఏ అనుభవం చేయాలంట, చేయించే తండ్రి నిమిత్తంగా చేసే నా ద్వారా చేయించుకుంటున్నాడు. మే సేవ కర్నేకే లియే నిమిత్త బనా హువా హూ, నేను బాబా సేవ చేయటానికి నిమిత్తంగా ఉన్నాను. కరావన్హార్ కరా రహా హై, చేయించుకునే తండ్రి చేయించుకుంటూ ఉన్నాడు. यह भी अकेला नहीं हो, करावनहार के रूप में बाप कर्म करने समय भी साथी है. మీరు ఇక్కడ ఒంటరి వారు కారు, మరి చేయించేవాడి రూపంలో బాబా కర్మలు చేసే సమయంలో తోడుగా ఉంటాడు. బాబా మనను ఒకళ్ళని చేయండి చేయండి అన్నాడంట, తాను కూడా మన తోడే ఉంటాడంట. చేయించే తండ్రి చేయించే వారితో చేయించటం కోసం తోడై ఉంటాడు. ఆప్తో సిర్ఫ్ నిమిత్తు హో, కేవలం మీరు నిమిత్తులు. భగవాన్ విశేష కరావన్హార్ హే, విశేషంగా భగవంతుడే చేయించుకునేవాడు. అకేలా కర్తే హీ హో క్యా, ఒంటరిగా చేస్తున్నారా ఏంటి మీరు? అకేలా మే కర్తా హూ యే బాన్ రెహతా హై, నేను ఒక్కడనే చేస్తున్నాను, నేను ఒక్కడనే చేస్తున్నాను అనేటువంటి భావం ఉంటుందా, భ్రాంతి ఉంటుందా? తో యే మైపన్ మాయక దర్వాజా హై. బాబా అంటున్నాడు, ఎప్పుడైతే మీకు ఇలాంటి భావన కలుగుతుందో, నేను ఒక్కడనే చేయాలా, నేను ఒక్కడనే చేస్తున్నాను, ఇదే మాయకు ఇక దారి ద్వారం అంటున్నాడు బాబా. ఫిర్ కైతే మాయా ఆగై, మళ్ళీ ఏమంటుంటారు, మాయ వచ్చేసింది. జబ్ దర్వాజా ఖోలా తో మాయకు ఇంతజార్ మే హై और आपने इंतजाम अच्छा कर लिया तो क्यों नहीं आएगा. ఎప్పుడైతే ద్వారాలు తలుపులు తెరిచే ఉంచారు, అప్పుడు మాయ ఎదురు చూస్తూనే ఉన్నది. అది ఇంకా మీరు ద్వారాలు తెరిచినాక అదెందుకు చూస్తుంది? మీరు తలుపులు తీసేశారు కదా, దానికి అన్ని ఏర్పాట్లు చేసేశారు కదా, ఇంకెందుకు రాదు? యహ భీ అప్నా భాగ్య స్మృతి మే రఖో कि बाप करावన్హార్ హర్ కరం మే కరా రహా హై. ఈ అదృష్టాన్ని, ఈ భాగ్యాన్ని కూడా మీ స్మృతిలో ఉంచుకోండి. చేయించేవాడు ప్రతి కర్మలో చేయించుకుంటూ ఉన్నాడు బాబా. ఈ అదృష్టం, ఈ భాగ్యాన్ని ఎవరు మనతో చేయించేవాడు? స్వయం భాగ్య విధాత బాబా. ఆ భాగ్యాన్ని కూడా మీ స్మృతిలో ఉంచుకోండి. తో బోజ్ నహీ కొంగా, ఎప్పుడైతే బాబా చేయించేవాడు, బాబా చేయించేవాడు చేయించుకుంటున్నాడు, ఈ స్మృతి ఉన్నట్లయితే మీకు బరువు అనిపించదు. బోజ్ మాలిక్ పర్ హోతా హై, భారం బరువు ఎవరి మీద ఉంటుంది? చేయించుకునేవాడి మీద, మాలికుడి పైనే ఉంటుంది. సాథీ జో హోతే హై ఉన్ పర్ బోజ్ నహీ హోతా హై. ఆ మాలికు తోడుగా ఎవరైతే ఉంటారో వారిపైనైతే భారం బరువు అయితే ఉండదు కదా. మాలిక్ బన్ జాతే హో తో బోజ్ ఆ జాతా హై. మాలిక్ బాబాను వదిలేసి మర్చిపోయి ఇక మీరే మాలికులు అయిపోతారు. అందుకే మీకు బరువు అనిపిస్తుంది, భారం అనేది వస్తుంది. మే బాలక్కు और बाप मालिक है. ఏం స్మృతిలో ఉండాలి?
నేను పిల్లవాడని, బాబా యజమాని ఉన్నాడు. మాలిక్ ముజ్ బాలక్ సే కరా రహా హై. మాలికుడు యజమాని బాబా పిల్లలైన మాతో చేయించుకుంటున్నారు. బడే బన్ జాతే హో తో బడే దుఃఖ్ ఆ జాతే హై. మీరు పెద్దోళ్ళు అయిపోతే పెద్ద దుఃఖాలే వచ్చేస్తాయి. బాలక్ బన్కర్ మాలికే డైరెక్షన్ పర్ కరో. మీరు పిల్లలుగా బాలకులుగా అయ్యి మాలిక్ శివబాబా డైరెక్షన్ పైన చేయండి. కితనా బడా భాగ్య హై యహా. మన మాలిక్ ఎవరు? స్వయం భాగ్య విధాత భగవంతుడు. అతడి డైరెక్షన్పై మనం చేస్తూ ఉన్నాము. మరి ఇది కూడా ఎంత గొప్ప భాగ్యం ఉంది. మీరు పెద్దోళ్ళు అవ్వకండి, మేము పెద్దోళ్ళం అనుకోకండి, బరువు అయిపోతుంది, భారం పెరిగిపోతుంది. మేము పిల్లలం అనుకోండి, బాబా యజమాని అనుకోండి, ఆ బరువంతా బాబాదే. ఇక హర్ కర్మ మే బాప్ జిమ్మేవారీ బన్ హల్కా బనాయి ఉడా రహే హై. బాప్ దాదా ప్రతి కర్మలో తాను బాధ్యుడిగయ్యి మనని తేలికగా చేసి ఎగిరిస్తూ ఉన్నారు. होता क्या है, जब कोई समस्या आती है तो कहते हो बाबा అభి ఆప్ జాన్. కానీ జరుగుతున్నది ఏంటి? ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తుందనుకోండి, అప్పుడు అంటారంట బాబా ఇక నీకే తెలియాలి, మీకే తెలుసు ఇది. और जब సమస్య సమాప్త हो जाते तो మస్తు हो जाते. ఆ సమస్య ఎప్పుడైతే కంప్లీట్ పూర్తయిపోతుందో ఇక మళ్ళీ మీ మస్తీలో పడిపోతారు. అదే పరిస్థితి వచ్చినప్పుడు బాబా ఇంకా నీకే తెలియాలి, నీకే తెలియాలి, ఇది ఎట్లా తొలగి ఇది ఎట్లా పోగొడతావో నీకే తెలుసు అని ఇలా అంటూ ఉంటారంట. అది పోగానే మళ్ళీ మస్త్ అయిపోతారు. లేకిన్ ఐసా కరో హీ క్యో జో సమస్య ఆవే. అసలు మీరు ఎందుకు ఇలా చేస్తారు? ఆ సమస్య వచ్చేలాగా ఎందుకు చేస్తారు? పిల్లలైపోయి ఉండండి, మీరెందుకు మాలిక్ అయిపోతారు? మీరు ఎందుకు ఇలా చేస్తారు సమస్య వచ్చేలాగా? करावन हर बाप के डायरेक्शन पर हर कर्म करते चलो. చేయించే తండ్రి డైరెక్షన్ అనుసారంగా ప్రతి కర్మ చేస్తూ నడవండి. तो कर्म भी श्रेष्ठ और श्रेष्ठ कर्म का फल सदा खुशी सदा हल्कापन. ఏమంటున్నాడు బాబా? చేయించే తండ్రి ఎలా చెయ్యండి అని డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడో, ఆ డైరెక్షన్ పైన ప్రతి కర్మ చేస్తూ నడుస్తూ ఉన్నట్లయితే మీ కర్మలు శ్రేష్టంగా ఉంటాయి. ఆ కర్మ ఫలం కూడా సదా సంతోషాన్ని, సదా తేలికతనాన్ని, ఫరిష్తా జీవితాన్ని అనుభవం చేయించుతూ ఉంటుంది అంటున్నారు. फरिश्ता कर्म के संबंध में आएंगे लेकिन कर्म के बंधन में नहीं बांधेगा. ఫరిష్తా కర్మలు చేస్తారు అంటే కర్మల యొక్క సంబంధంలోకి వస్తారు, కానీ కర్మల యొక్క బంధనంలో మాత్రం తనను బంధించుకోరు. కర్మలు చేస్తారు కానీ ఆ కర్మ యొక్క బంధనంలో తనను బంధించుకోరు. और बाप का संबंध करावनहार का जुटा हुआ है. ఇంకా బాబాతో మనకు సంబంధం, బాబా చేయించుకునేవాడు, బాబానే చేయించుకుంటున్నాడు అనేటువంటి దాంతో జోడింపబడి ఉంటుంది. इसलिए निमित्त भाव में कभी मैपन का अभिमान नहीं आता है. కనుక నిమిత్త భావంలో ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను అనే అభిమానం అనేది రాదు. సదా నిర్మాణ్ కా కార్య కరేగా. ఎల్లప్పుడూ నమ్రత గల వారిగా నిర్మాణ కార్యాలే చేస్తారు, అంటే నూతనమైన కార్యాలనే చేస్తూ ఉంటారు. తో కితనా భాగ్య హై ఆప్కా. అయితే చూడండి మీ భాగ్యం ఎంత గొప్పదో. మీరు కాదు చేసేది, మీతో భగవంతుడు చేయించుకుంటూ ఉండటం, ఇది ఎంత గొప్ప భాగ్యం ఉంది. और फिर ब्रह्मा भोजन खिलाता कौन है. ఇంకా బ్రహ్మ భోజనాన్ని తినిపించేవారు ఎవరు? నామ్ హీ హై బ్రహ్మ భోజన్. నామమే ఉంది కదా, పేరే ఉంది కదా బ్రహ్మ భోజనము అని. బ్రహ్మ భోజన్ నహి బ్రహ్మ భోజన్. బ్రహ్మ భోజనం కాదు, బ్రహ్మ భోజనం. తో బ్రహ్మ యజ్ఞ కా సదా రక్షక్ హై. కనుక బ్రహ్మ ఎవరనుకుంటున్నారు?
సదా యజ్ఞ రక్షకుడున్నారు. हरेक यज्ञ वच व ब्राह्मण वच के लिए ब्रह्मा बाप द्वारा ब्रह्मा भोजन मिलना ही है. కనుక ప్రతి యజ్ఞ వచ్చలు మరి బ్రహ్మ వచ్చల కోసం బ్రహ్మ ద్వారా బ్రహ్మ భోజనం లభించాల్సిందే. लोग तो वैसे ही कहते हैं कि हमको भगवान खिला रहा है. బాబా అంటున్నాడు, బయట ఊరికి అలా అంటూ ఉంటారు, ఏమైనా మాకు భగవంతుడు తినిపిస్తున్నాడని అంటూ ఉంటారు. వాళ్ళకి అనుభవం లేదు, అలా అనేస్తూ ఉంటారు, భగవంతుడే తినిపిస్తున్నారు అని. మాలూమ్ హై నహి భగవాన్ క్యా, భగవంతుడు ఎవరో వాళ్ళకి ఇంతకు తెలియనే తెలియదు. లేకిన్ ఖిలాతా హై భగవాన్, కానీ తినిపించేవాడైతే భగవంతుడు అంటారు. లేకిన్ బ్రాహ్మణ్ బచ్చోं को तो बाप ही खिलाते हैं, కానీ మన బ్రాహ్మణ పిల్లలకు తినిపించేదే తండ్రి. चाहे लौकी कमाई भी करके पैसा जमा करते हो, उसी से भोजन बनाते भी हो, लेकिन पहले अपनी कमाई भी बाप की भंडारी में डालते हो ना. లౌకిక సంపాదన చేసి ధనాన్ని పోగు చేస్తారు, దానితో భోజనాన్ని కూడా తెప్పించుకుంటారు. కానీ ముందైతే తమ సంపాదనను బాబా భండారిలో వేస్తారు కదా, అంటే హుండీలో వేస్తారు కదా మీ సంపాదనను. బాప్కి భండారి భోలానాథ్ కా భండారా బన్ జాతా హై. బాబా యొక్క హుండీ అంటే భండారి భోలానాథుడి యొక్క భండారాగా అయిపోతుంది, వంటశాలగా మారిపోతుంది. ఆ ధనం ఏమైపోతుంది, భోలానాథుడి యొక్క వంటశాలగా అయిపోతుంది. కభీ భీ ఇస్ విధి కో భూల్నా నహీ హై. ఎప్పుడు కూడా ఈ విధిని మర్చిపోకండి, బాబా భండారిని బాబా భండారాను మర్చిపోకండి అంటున్నారు బాబా. ఏది వచ్చినా ఫస్ట్ బాబా భండారిలో వేస్తారు కదా, అది భండారాగా మారిపోతుంది కదా. నహీ తో సోచెంగే హమ్ ఖుద్ కమాతే హై ఖుద్ ఖాతే హై. లేనట్లయితే ఆలోచిస్తారంట, ఏమని, నేనే సంపాదించుకుంటున్నాను నేనే తింటున్నా, అంటే నా సంపాదనే నేను తింటున్నాను అనుకుంటారంట. కానీ అది ఎవరి భండారి హుండీ ఉందనుకుంటారు, బాబా భండారి, అది భండారాగా మారిపోతుంది. ఎప్పుడు ఇలా అనుకోకండి, నేను సంపాదించింది నాది నేను తింటున్నాను అని. వైసే తో ట్రస్టీ కా కుచ్ నహీ హోతా హై. ఈ విధంగా మీరైతే ట్రస్టీలు ఉన్నారు, ట్రస్టీలదైతే ఏమీ ఉండదు కదా. హమ్ అప్నీ కమాయి సే ఖాతే ఏ సంకల్ప్ భీ నహీ ఉఠా సక్తా. నా సంపాదనతో నేను తింటున్నాను అనేటువంటి సంకల్పం కూడా ఎత్తకూడదు, సంకల్పం కూడా రాకూడదు అంటున్నాడు. జబ్ ట్రస్టీ హై తో సబ్ బాబాకే హవాలా కర్ దియా. మీరు ఎప్పుడైతే ట్రస్టీ అయిపోయారో మీరు సంపాదించవచ్చు, అది మీరు సంపాదించిందే కావచ్చు, కానీ మీరు ట్రస్టీలు ఉన్నారు. ట్రస్టీది ఏదైనా సరే వాళ్ళది కానే కాదు, అది తండ్రిది అయిపోతుంది, బాబాది అయిపోతుంది అంటున్నారు బాబా. మీరు సంపాదించినది మీది కాదు, అది తండ్రిదే, ఎందుకంటే మీరు ట్రస్టీలు ఉన్నారు. తేరా హోగయా మేరా నహీ. ఇంకా ఎప్పుడైతే మీరు ట్రస్టీగా అన్నిటిని బాబా హవాలే చేశారో, బాబాకు అంత సమర్పించేశారో, ఇంకా అతడిదైపోయింది, మీదైతే కాదు అంటున్నాడు బాబా. ట్రస్టీ అర్థాత్ తేరే ఔర్ గృహస్థీ అర్థాత్ మేరా. బాబా అంటే ట్రస్టీలు, నేను ట్రస్టీ అంటే బాబా వారు ఉన్నారు, గృహస్థి అనుకున్నవారు నాది అంటారంట. ట్రస్టీ అనగా అంతా నీదే బాబా. ఏదొచ్చినా డబ్బు వస్తుంది, బిజినెస్ చేసినా ఉద్యోగం చేసినా నెలకు వస్తుంది కదా, రాగానే ఏమనిపిస్తుంది, జీతం మీ చేతికి ఇస్తారనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది, బాబాది అనిపిస్తుందా నాది అనిపిస్తూ ఉంటుందా, ఎలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది, బాబాది, నేను ట్రస్టీని, దీని యజమానితో బాబా ఉన్నాడు అనే ఫీలింగే కలగాలి. ఆప్ కౌన్ హో. బాబా అంటున్నా ట్రస్టీ అనగా నీది, గృహస్థి అంటే నాది. మరి ఇంతకు మీరెవరు, ట్రస్టీలా గృహస్థీలా? గృహస్థితో నహీ కొనా, మీరైతే గృహస్థులు గారు కదా. భగవాన్ కిలా రహా హై,
ब्रह्मा भोजन मिल रहा है, ब्राह्मण आत्मा को यह नशा స్వతహా ही रहता है. భగవంతుడు తినిపిస్తున్నాడు, బ్రహ్మ భోజనం లభిస్తూ ఉన్నది, బ్రాహ్మణ ఆత్మలకి నశ స్వతహాగా ఉంటుంది కదా. और बाप की गारंटी, एक ही जन्म ब्राह्मण आत्मा कभी भूख नहीं रह सकता. బాబా యొక్క గ్యారంటీ, ఎవరైతే ట్రస్టీగా ఉంటారో, ఎవరైతే నిమిత్తం, నేను దీని అధికారి, దీని యొక్క అధికారి బాబా అనేటువంటి భావం కలిగి ఉంటూ ఉంటారో అలాంటి వారికి బాబా గ్యారంటీ అంటున్నాడు. ఏం గ్యారంటీ ఇస్తూ ఉన్నాడు? 21 జన్మలు బ్రాహ్మణ ఆత్మలు ఎప్పుడు ఆకలితో ఉండరు. బడే ప్యార్ సే దాల్ రోటీ సబ్జీ ఖిలాయేగా. బాబా అంటాడు ఆ పిల్లలకైతే చాలా ప్రేమతో నేను పప్పు రొట్టె కూర తినిపిస్తాను అంటున్నాడు. ఏ జనం బి దాల్ రోటీ ప్యార్ కి ఖాయేగా, మెహనత్ కి నహీ. ఈ జన్మలో కూడా పప్పు రొట్టె ప్రేమది తింటారు కదా, శ్రమతో కూడినటువంటిది కాదు కదా. ఈస్లే సదా ఏ స్మృతి మే రఖో. కనుక ఎల్లప్పుడూ ఇదే స్మృతిలో ఉంచుకోండి. అమృత్ వేలేసే లేకర్ క్యా క్యా ప్రాప్తి కియా హై. నేను ప్రొద్దున అమృత వేళలో లేచిన దగ్గర నుండి ఏమేం భాగ్యాలను పొందాను. సారీ దినచర్య సోచో, మీ దినచర్య మొత్తం ఆలోచించండి. సులాతే బి బాప్ హై, లోరీ బి దేకర్కే. నిద్ర పుచ్చేవాడు కూడా బాబానే. జోలపాట పాడి బాప్కి గోది మే సో జావో తో థకావట్ బీమారీ సబ్ భూల్ జాయేగా और आप ఆరాం కరేగా. బాబా ఒడిలో నిద్రపోండి, అలసట అనారోగ్యం అన్నీ మర్చిపోతారు. మరి మీరు ఆరాం చేస్తారు. సిర్ఫ్ ఆహ్వాన్ కరో, కేవలం మీరు ఆహ్వానించండి. ఆరాం. ఏం ఆహ్వానించాలి? బాబా రండి, రామా రండి, తో ఆరాం ఆ జాయేగా. బాబా అన్నాడు ఎప్పుడైతే మీరు ఆ రాముణ్ణి ఆహ్వానిస్తారో మీకు ఆరాం లభిస్తుంది, విశ్రాంతి లభిస్తుంది. అకేలా సోతే హో తో और సంకల్ప్ చల్తే హై. ఒక్కరు నిద్రపోయినట్లయితే ఇతర సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. బాప్ కే సాత్ యాద్ కి గోది మే సో జావో. బాబా తోడుగా స్మృతి రూపీ ఒడిలో నిద్రపోండి. మీఠే బచ్చే ప్యారే బచ్చేకి లోరీ సున్తే సున్తే సో జావో. మీఠే బచ్చే ప్యారే బచ్చే, ఆ పాట వింటూ వింటూ మీరు పడుకోండి. ఆ జోల పాట వింటూ వింటూ పడుకోండి. బాబా నాకు జో కొడుతూ మీఠే బచ్చే ప్యారే బచ్చే జోల పాట పాడుతూ బాబా నాకు నిద్ర పుచ్చుతున్నాడు అని అది వింటూ వింటూ నిద్రపోండి. దేఖో కితనా అలౌకిక అనుభవ హోతా హై. అప్పుడు చూడండి అలౌకిక అనుభవాలు మీకు ఎన్ని జరుగుతాయో. తో అమృత్ వేలేసే లేకర్ రాత్ తక్ సబ్ భగవాన్ కరా రహా హై. కనుక అమృత వేళ నుండి రాత్రి వరకు భగవంతుడే మీకు అన్నీ చేస్తూ ఉన్నాడు. చలానే వాలా చలా రహా హై. నడిపించే తండ్రి నడిపిస్తూ ఉన్నాడు. కరానే వాలా కరా రహా హై. చేయించేవాడే చేయించుతూ ఉన్నాడు. సదా ఇస్ భాగ్యకు స్మృతిర్ మే రఖో. ఎల్లప్పుడూ ఈ భాగ్యాన్నినే మీరు గుర్తుంచుకోండి. ఉదయం అమృత వేళలో లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు బాబా ఎలా నన్ను చూసుకుంటూ ఉన్నాడు, ఎలా నా పాలన చేస్తూ ఉన్నాడు, ఆ భాగ్యాన్ని గుర్తు చేసుకోండి. భాగ్య విధాత భగవంతుడు మీ పాలన చేస్తూ ఉన్నారు. చలానే వాలా చలా రహా హై, కరానే వాలా కరా రహా హై. సదా ఇస్ భాగ్యకో స్మృతి మే రఖో, ఇమర్చుకోరు. బాబా అంటాడు ఎల్లప్పుడూ ఈ భాగ్యాన్ని మీరు స్మృతిలో ఉంచుకోవాలి, దీనే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. कोई हद का नशा भी जब तक पीते नहीं तब तक नशा नहीं चढ़ता है ना. బాబా అంటాడు ఎలానైతే హద్దు యొక్క నష కూడా ఎప్పటి వరకు వాళ్ళు తాగరో అప్పటి వరకు ఆ నష వాళ్ళకి ఎక్కదు కదా. ఐసే హి సిరు బోతిల్ మే రఖా హో తో నషా చెడేగా. ఊరికి అలా బాటిల్లో పెట్టి ఉంచేది ఉంటే వాళ్ళలో ఆ నష పెరుగుతుందా, ఆ నష ఎక్కుతుందా? యహ భీ బుద్ధి మే సమాయ హువా తో హై లేకిన్ ఇస్కో యూజ్ కర్. బాబా అంటున్నాడు మీకు కూడా ఈ అలౌకికమైన నష ఇది బుద్ధిలో ఇముడ్చుకొనే ఉన్నారు, కానీ దీన్ని వాడుకోండి. బాబా మనకి ఎలా చూసుకుంటూ ఉంటాడో దానిని మీరు యూజ్ చేయండి.
బాబానే నన్ను ప్రొద్దున లేపాడు, బాబానే నాకు తినిపించాడు, బాబానే నాకు చదివించాడు, బాబానే ఈ కర్మలో నా వెంట ఉండి చేయించాడు. ఇలా ఈ స్మృతిని స్వరూపంలో పెట్టండి అంటున్నాడు బాబా. అది బుద్ధి వరకు కాదు, మీరు జీవితంలో పెట్టండి అంటున్నాడు బాబా. స్మృతి మే లానా అర్థాత్ పీనా, ఇమర్జ్ కర్నా, ఇసికో కేతే స్మృతి స్వరూప్ బను. మీరు జ్ఞాపకాలలో తెచ్చుకోవటము అనగా త్రాగటం, జీవితంలో తేవటము అంటే స్మృతి స్వరూపులుగా కావటం. ఐసా నహీ కహా హై కి బుద్ధి మే సమాయ వరకు, నేనైతే ఇలా అనలేదు కదా కేవలం బుద్ధిలోనే వీటన్నిటిని ఇముడ్చుకొని ఉండండి అని. స్మృతి స్వరూపను, వీటి యొక్క స్మృతుల యొక్క స్వరూపులుగా కండి. కిత్నా భాగ్యవాన్ హో, బాబా అన్నీ చెప్పి మీరు ఎంత అదృష్టవంతులు, భగవంతుడికి అనిపిస్తుంది ఎంత అదృష్టవంతులు ఈ పిల్లలు అని, భగవంతుడికే అనిపిస్తుంది వీళ్ళు ఎంత భాగ్యవంతులు ఉన్నారా అని. रोज अपने भाग्य को स्मृति में रख समर्थ बनो और उड़ते चलो. బాబా అంటాడు రోజు మీ భాగ్యాలను స్మృతిలో పెట్టుకొని సమర్థులుగా కండి, మరి ఎగురుతూ ఉండండి. సంజా క్యా కర్నా హై, అర్థమైందా మీకేం చేసేది ఉందో. భగవంతుడు మనకిచ్చిన భాగ్యాన్ని ఎప్పుడు స్మృతిలో ఉంచుకొని మన సమర్థ స్థితిలో ఉంటూ ఎగురుతూ ఉండాలి అంటున్నాడు. డబల్ విదేశీ హద్దుకే నషాకేతో అనుభవి హైనా. బాబా అంటున్నా డబల్ విదేశీలు హద్దు నష అనుభవీలు కదా. విదేశాలలో వాళ్ళు బ్రాందీ విస్కీ నీళ్ళలాగా తాగుతూ ఉంటారంట ఎప్పుడు కూడా. బాబా అందుకే అంటున్నాడు మీకైతే హద్దు నష యొక్క అనుభవం అయితే ఉంది కదా, అవి ఏ బేహద్ కా నష స్మృతి మే రఖో. ఇప్పుడు మాత్రం ఈ అనంతమైన నషానే స్మృతిలో పెట్టుకోండి. तो सदा भाग्य की श्रेष्ठ लकीर मस्तक पर चमकती रहेगा. అప్పుడే సదా భాగ్య రేఖలు, భాగ్యం యొక్క శ్రేష్ఠ రేఖలు మస్తకం పైన మెరుస్తూ ఉంటాయి, స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అవి किन्हों की मर्ज दिखाई देते हैं, किन्हों की स्पष्ट दिखाई देती है. బాబా అంటున్నాడు ఇప్పుడు కొంతమంది పిల్లల యొక్క భాగ్యరేఖలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి, కొంతమందికి కనబడకుండా ఉంటున్నాయి, మర్జై కనబడుతూ ఉన్నాయి. లేకిన్ సదా స్మృతి మే రహెంగే తో మస్తక్ పర్ చమక్తా రహేగా. బాబా అంటున్నాడు ఎల్లప్పుడూ మీ స్మృతిలో ఉన్నప్పుడు మీ మస్తకం కూడా ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది అంటున్నాడు. ఔరంకో బి అనుభవ కరాతే రహేగా. మీ అదృష్టాన్ని, మీ భాగ్యాన్ని, వీళ్ళు ఎంత అదృష్టవంతులు ఉన్నారు అనేటువంటిది, ఎంత భాగ్యవంతులు అనేది మీరు ఇతరులకు కూడా అనుభవాన్ని చేయించగలుగుతారు. మీ స్మృతిలో ఎప్పుడు మీరు ఉన్నట్లయితే బాబా అంటాడు ఇతరులకు కూడా అనుభవాన్ని చేయించగలుగుతారు. సదా భగవాన్ और భాగ్య ఐసా స్మృతి స్వరూప్ సమర్థ ఆత్మకో. బాబా అన్నాడు అచ్చా ఎల్లప్పుడూ భగవంతుణ్ణి మరియు భాగ్యాన్ని ఈ విధంగా స్మృతి స్వరూపంతో సమర్థంగా అయ్యే ఆత్మలకు సదా ప్రతి కర్మలో చేసేవాడిగా అయ్యి కర్మను చేయించే, సదా హర్ కర్మ మే కరణహార్ బన్ కర్మ కరానే వాలే శ్రేష్ఠ ఆత్మకో. ఎల్లప్పుడూ ప్రతి కర్మలో చేయించే వారిగా అయ్యి కర్మను చేసేటువంటి శ్రేష్ఠ ఆత్మలకు సదా అమృత వెల నుండి బాబా యొక్క తోడుతో ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన స్థితిలో స్థితి అయి ఉండేటువంటి భాగ్యవంతులైన పిల్లలకు ఎల్లప్పుడూ తమ మస్తకం ద్వారా శ్రేష్ఠ భాగ్య రేఖలను ఇతరులకు అనుభవాన్ని చేయించే విశేష బ్రాహ్మణులకు బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. వీడుకోలు సమయంలో దాదీ జానకీజీ ముంబై మరియు కురుక్షేత్ర సేవలో వెళుతూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. బాప్ దాదా దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నారు. మహారథియోं का पाँव में सेवा का चक्र तो है ही है. బాబా దాదీతో అన్నారు మహారథుల యొక్క కాళ్లలో సేవ యొక్క చక్రం ఉండే ఉంది. జహా జాతే హే వ సేవా కా బినా తో కుచ్ హోతా హీ నహీ. ఎక్కడికి వెళ్ళినా
అక్కడ సేవ తప్ప ఇంకా ఏమీ ఉండదు మీకు. చాహే కిసీ కారణ్ సే భీ జాయే లేకిన్ సేవ సమాయి హుయి హై. ఏ కారణం చేత వెళ్ళినా కానీ అక్కడ మీకు సేవనే ఇమిడి ఉంటుంది. హర్ కదమ్ మే సేవాకే సివాయ్ కుచ్ హై హీ నహీ. ప్రతి అడుగులో మీకు కేవలం సేవ తప్ప ఇంకా ఏమీ లేదు. అగర్ చల్తే భీ హై తో చల్తే హుయే భీ సేవ. ఒకవేళ మీరు నడుస్తూ ఉన్నా అందులో కూడా సేవే ఉంది. అగర్ ఖానా భీ ఖాతే హై కిస్కో బులాకే ఖిలాకే దేతే హై స్నేహ సే స్వీకార్ కర్తే హై తో యహ భీ సేవా హో గై. ఒకవేళ భోజనం చేస్తూ ఉన్నా ఎవరైనా పిలిచి తినిపిస్తారు. మనం దాదీలు ఎక్కడైనా వెళ్ళారనుకోండి, అక్కడ అందరు విఐపీలను పిలుస్తారు, అక్కడ వాళ్ళకు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి దాదీలు కూడా వాళ్ళతో కూర్చొని తినడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. బాబా అంటున్నారు మీరు తినిపిస్తారు, వాళ్ళు కూడా స్నేహంతో స్వీకరిస్తారు. మరి ఇది కూడా సేవ అయిపోయింది కదా. ఉడితే బయటే చెల్తే సేవా హీ సేవ. మీరు నడిచినా లేచినా కూర్చున్నా సేవనే సేవ ఉంది. ఐసే సేవాదారి. ఇలాంటి సేవాదారి ఉన్నారు. సేవా కా ఛాన్స్ మిల్నా భీ భాగ్యకి నిశాని. సేవ యొక్క అవకాశం లభించటం కూడా అది కూడా భాగ్యానికి గుర్తు ఉంది. బడే చక్రవర్తి బన్నా హై తో సేవా కా చక్ర భీ బడా హై. మీకు చాలా పెద్ద చక్రవర్తులుగా అయ్యేది ఉంది, సేవా చక్రం కూడా మరి పెద్దది ఉంటుంది. అచ్చా, వరదానం. తమోగుని వాయుమండలంలో తమ స్థితిని ఏకరస్గా అచంచలంగా స్థిరంగా ఉంచుకునేటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ భవ. రోజు రోజుకు పరిస్థితులు అతీతమో ప్రధానంగా అయ్యేదే ఉంది. వాయుమండలం ఇంకా చెడిపోయేదే ఉంది. ఇలాంటి వాయుమండలంలో కమల పుష్ప సమానంగా అతీతంగా ఉండటం, తమ స్థితిని సతో ప్రధానంగా తయారు చేసుకోవటం, దీనికోసం ఇతని హిమ్మత్ వ శక్తికి ఆవశ్యకత హై. బాబా అంటాడు ఇలాంటి వాయుమండలంలో కూడా మీ స్థితిని సతో ప్రధానంగా తయారు చేసుకోవటం కోసం అంత ధైర్యము శక్తి యొక్క అవసరం కూడా ఉంది. जब यह वरदान स्मृति में रहता कि मैं मास्टर सर्वशक्तिवान हूँ, तो चाहे प्रकृति द्वारा, चाहे लौकिक संबंधों द्वारा, चाहे दैवी परिवार द्वारा कोई भी परीक्षा आ जाए उसमें सदा एक रस अचल अडोल रहेंगे. బాబా అంటున్నారు ఎప్పుడైతే ఈ వరదానాన్ని మీరు స్మృతిలో ఉంచుకుంటారో నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అని, అప్పుడు ప్రకృతి ద్వారా లేక లౌకిక సంబంధీకుల ద్వారా లేక దైవీ పరివారం ద్వారా ఏ పరీక్ష వచ్చినా అందులో సదా ఏకరస్గా అచంచలంగా స్థిరంగానే ఉంటారు. ఏది గుర్తుంచుకున్నట్లయితే నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మనున్నాను అని. ఏ రకంగా వచ్చినా ఆ పరిస్థితులలో మీరు ఎల్లప్పుడూ ఏకరస్గా అచంచలంగా స్థిరంగా ఉంటారు. స్లోగన్. వరదాతా బాప్కో अपना सच्चा साथी बना लो तो वरदानों से झोली भरी रहेगा. వరదాత తండ్రిని తమ సత్యమైన స్నేహితుడుగా సహచరుడిగా తయారు చేసుకున్నట్లయితే వరదానాలతో మీ ఒడి నిండుతుంది అన్నారు బాబా. బాబాను మనం ఎప్పుడు తోడుంచుకున్నట్లయితే ఆయన వరదాత కదా, మన ఒడి కూడా ఎప్పుడు కూడా వరదానాలతోనే నిండి ఉంటుంది అన్నారు బాబా. ఓం శాంతి. ఏం చెప్పారు బాబా? భాగ్యవంతులైన పిల్లల యొక్క శ్రేష్టమైన భాగ్యం యొక్క లిస్టు అంటూ బాబా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు భగవంతుడితో ఉంది మీ యొక్క కనెక్షన్ అంతా. భగవంతుడితో ఉంది మీ భాగ్యాన్ని పొందడం అంతా. మీరు ఎంత భాగ్యవంతులు ఉన్నారు అన్నాడు బాబా. బాబా అన్నాడు 550 కోట్ల మంది ఆత్మలు ఉన్నా కూడా అలాంటి ఆత్మల్లో కోట్లలో ఒక ఆత్మలు మీరున్నారు అని చెప్తూ మన భాగ్యాన్ని బాబా మనకు స్మృతి చేయించాడు. ఈ స్మృతిని ఎప్పుడు కూడా ఈ మర్జు రూపంలో ఉంచుకోండి, మర్జు చేసుకోకండి అన్నాడు. మర్జు అయిందో మాయ వస్తుందంట. బాబా ఈ మర్జు రూపంలో ఉంచుకున్నట్లయితే భాగ్యమే భాగ్యం తయారవుతుంది అన్నారు. ఎప్పుడు అలసిపోకండి, ఒంటరి వాళ్ళు అనుకోకండి, నేను ఒక్కళ్ళనమే చేస్తున్నాం అనుకోకండి.
బాబా తోడు ఉండి నాతో చేయించుతున్నాడు. నేను నిమిత్తుడని అనుకోండి. బాబా ట్రస్టీ ఉన్నారా, గృహస్థి ఉన్నారా అని అడిగారు బాబా. అంతా బాబాది, భారం అంతా కూడా బాబాది, బోజ అంతా బాబాది. నేను బాలక్, బాబా మాలిక్, బాబా పెద్దోడు, యజమాని, ఆయన చేయించుకుంటున్నాడు అన్నప్పుడు ఇంకా బుద్ధి తేలికగా ఉంటుంది అన్నారు బాబా. బరువు అనేది ఉండదు అన్నాడు. ఓం శాంతి. మేరా బాబా, మీఠా బాబా, ప్యారా బాబా, ఫరిస్తా బాబా, శుక్రియా బాబా. మేరా బాబా, మీఠా బాబా, ప్యారా బాబా, ఫరిస్తా బాబా, శుక్రియా బాబా. మేరా బాబా, మీఠా బాబా, ప్యారా బాబా, ఫరిస్తా బాబా, శుక్రియా బాబా. ఓం శాంతి.